అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నేను మీ కోస్కి దాదా, మై యూట్యూబ్ ఛానల్. మా ఛానల్కి సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది కాబట్టి మనం ప్రస్తుతం మత్స్యకారుడి దగ్గరే ఉన్నాము. కొన్ని విషయాలు ఆయనని అడిగి తెలుసుకుందాము. అడిగి తెలుసుకుందాం. ఆయనతో కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒక మోదీ సార్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది మత్స్యకారులకు అందరికీ. ఎందుకంటే తను ఎంతో బాధపడుతున్నాడు. ఆ బాధను మేము చూడలేకే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలిసిన విషయం నలుగురు చెప్పడమేమో మన బాధ్యత. అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే అన్న నాగరాజ్ అన్నతో అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను వచ్చేటప్పుడు జర్నీలోన. అయితే నాగరాజ్ అన్నకు ఒక సాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నలుగురికి తెలిసేటట్ల మీరు మా వీడియో షేర్ చేసి నాగరాజ్ అన్నకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చెప్పండి నాగరాజ్ అన్న, మీరు పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయి? మీరు ఎలా జీవనం సాగిస్తున్నారు? మీకు రోజు ఎంత సంపాదన వస్తుంది? మీరు ఎలా మీ పేద కుటుంబానికి ఎలా గడుస్తుంది? అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ సార్ గారు మీలాంటి మత్స్యకారులకు ప్రత్యేక ఒక స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆన్లైన్ అలా చేస్తాము. మా కష్టం అంటే తగ్గి కష్టం ఇప్పుడు రావాలి వచ్చే ఇలా నీళ్ళు తక్కువ నీళ్ళు డ్యాష్ అయితే ఇంకా కష్టం అది అంత మార్చారు. ఈరోజు మాకు ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఇన్ని రోజులు ఎన్ని మంది ఆడతారో పోతారు, మాకు ఎవరు చెప్పలేదు. ఈ రోజు అన్న చెప్పినాడు, ఈ రోజు తెలిసిందన్నా మేము అదేం ఆన్లైన్ అప్లై మేము చేస్తామన్నా. ఖచ్చితంగా చేసుకోండి వెంకటేష్ అన్న. మన మోదీ సార్ మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఖచ్చితంగా ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవి ఉంటే చాలు. వెళ్ళిస్తే ఆన్లైన్లో అప్లై అవుతుంది. మీరు ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోవద్దండి. ఎందుకంటే ఆయన కష్టం చూసి మనకి బాధ అనిపించింది. ఎంతసేపు ఉండి ఒక 200కు 300కు అందరినీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది కాబట్టి వెంకటేష్ అన్నకు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చేసుకోవాలి వెంకటేష్ అన్న, మళ్ళీ వస్తాను. మన వాళ్ళు ఎవరు ఉంటే కూడా చెప్పు, ఆన్లైన్లో అప్లై చేస్తాం. ఇది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకంతా చెప్తే చెప్పిస్తాం. లేదంటే మాకు వాట్సాప్లో వేసినా కూడా మేము అక్కడ పంపించి మీకు చేపించి మళ్ళీ మీకు వాట్సాప్లో పెడతాం. నెంబర్ ఇచ్చినాను కదా. ఉంటాను వెంకటేష్ అన్న, ఆల్ ది బెస్ట్.